హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా మేము ఒక ట్రిప్కి వెళ్ళామన్నమాట. ఒక 3 డేస్లో కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్ళాము. ఏంటేంటి అంటే హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి శ్రీకాళహస్తి, గుడిమల్లము, తిరుత్తణి, కంచి కామాక్షి టెంపుల్, ఏకాంబరేశ్వరుడు టెంపుల్, కాణిపాకం ఇవన్నీ చూసుకొని 3 డేస్లో రిటర్న్ అయిపోయామన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కంటిన్యూ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మేము హైదరాబాద్లో ఈవినింగ్ అరౌండ్ 5:45కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి ఓఆర్ఆర్ ఎక్కేసి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ రీచ్ అయ్యేసరికి మాకు టెంపుల్కి అరౌండ్ 9 అయ్యింది. అయితే మేము ఎక్కడ ఫ్రెష్ అయ్యాము అంటే వెళ్ళే దారిలో ఒక బంక్ ఉంది, అది కూడా క్లిప్ యాడ్ చేశాను చూడండి. ఆ బంక్లో ఫ్రెష్ అవ్వడానికి సెపరేట్గా ఉన్నాయి, వాష్రూమ్ సెపరేట్గా ఉన్నాయి, ఫ్రెష్ అవ్వడానికి కూడా సెపరేట్గా ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ వర్త్ అనమాట. అండ్ సో ఫ్రీ కూడా. సో మేము అక్కడే సిఎన్జి కొట్టించుకొని పెట్రోల్ ఫిల్ చేసుకొని అక్కడే ఫ్రెష్ అయిపోయి మొత్తం అంతా రెడీ అయిపోయాము. అయ్యాక అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మధ్యలో ఒక దగ్గర ఆగి టిఫిన్ చేసాము, ఎందుకంటే లేట్ అవుతుంది అని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసేసుకుని టెంపుల్కి అరౌండ్ మేము రీచ్ అయ్యేసరికి 9:20 అంతా అయింది. టెంపుల్ దగ్గరే మనకి పార్కింగ్ కూడా ఉందన్నమాట. సో మంచిగా పార్క్ చేసేసుకుని మేము వెహికల్ని వచ్చేసాము. బై వాక్లో చెప్పులు, ఫోన్స్ అన్నీ అందులోనే ఉంచేసి వినాయకుడి గుడి ఉంది కదా, అక్కడ మనకి కాళహస్తి దగ్గర చూసుకొని టెంపుల్కి వచ్చామన్నమాట. కాళహస్తీశ్వరుడు దర్శనం చేసుకునే ముందే మేము రాహుకేతు పూజ చేసుకుందామని టికెట్స్ తీసుకున్నాము. సో 500 నుండి టికెట్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో 500 పెట్టి మేము టికెట్ తీసుకుని లైన్లో ఉన్నాము. మాకు అంతా అయ్యేసరికి ఒక 2 అవర్స్ పట్టింది. అంటే లైన్లో ఒక 45 మినిట్స్ ఉన్నాము. అప్పుడే ఒక స్లాట్ అయ్యిందంట. నెక్స్ట్ స్లాట్ కోసం వెయిట్ చేసి నెక్స్ట్ మేము వెళ్ళేసరికి పూజ ఒక 1 అవర్లో అయిపోయిందనమాట. అంతా అయ్యాక దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం చాలా తొందరగానే అయిపోయింది. అన్నీ ఆ లోకల్లో అదే దేవస్థానంలో ఉన్నవన్నీ చూసేసుకొని మేము భోజనానికి కూడా వెళ్ళిపోయామన్నమాట. దేవస్థానం వాళ్ళది అది కూడా చేసేసి బయటకు వచ్చేసి మేము అప్పుడు గుడిమల్లం స్టార్ట్ అయ్యాము. గుడిమల్లంకి శ్రీకాళహస్తికి డిస్టెన్స్ ఎంత అంటే ఒక 36 కిలోమీటర్సే ఉంది. సో 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. మాకు ఇదంతా అయ్యేసరికి 2:30 అయింది. 2:30కి మేము శ్రీకాళహస్తి నుండి గుడిమల్లం అయితే స్టార్ట్ అయ్యాము. సో శ్రీకాళహస్తి నుండి గుడిమల్లం అనేది ఒక 36 కిలోమీటర్లు ఉంది, హార్డ్లీ 1 అవర్ అనమాట. సో నెక్స్ట్ అనేది నేను గుడిమల్లం వీడియో అప్లోడ్ చేస్తాను.